సూర్య భగవానుడు ఈ సృష్టి అంతా జరిగిన తర్వాత ప్రాణుల వంక చూశాడు. ప్రాణులన్నిటికీ కూడా షడూర్ములు అని ఉంటాయి. షడూర్ములలో ప్రధానమైనవేవి అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులు, జరామరణములు, శోకమోహములు, ఈ ఆరింటిని షడూర్ములు అంటారు. ఇవి సమస్త ప్రాణులకు ఉంటాయి, ఒక్క మనుష్యులకే కాదు. ఆకలి దప్పిక లేనిదే ఉంటుంది, శోకము మోహము లేనిదే ఉంటుంది. ఎంత అనుబంధం ఉన్నదో అంత శోకం ఉంటుంది, ఎంత తక్కువ అనుబంధం ఉన్నదో అంత తక్కువ శోకం ఉంటుంది. అందుకే అసలు సృష్టిలో విచిత్రం ఏమిటంటే శోకము అధికముగా ఉండే ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకు అంత శోకము లేదు. ఎందుకో తెలుసా? వాటికంత వ్యామోహం లేదు. ఓ పక్షి ఉందనుకోండి, దాని పిల్లకి ఎగిరి ఆహారం సమకూర్చుకోవడం వచ్చిందనుకోండి, ఇక అది పట్టించుకోదు. అందుకే అది ప్రశాంతంగా ఉంటుంది. ఓ కుక్క, తన కడుపున పుట్టిన కుక్క పిల్ల తనంత తాను సంపాదించుకోవడం వస్తే వదిలిపెట్టేస్తుంది, అయిపోయిందంతే, ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. కాబట్టి శోకం ఎవరికి ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ అనుబంధాన్ని పెట్టేసుకుని వ్యామోహంలో నిండిపోతాడో వాడికి ఎక్కువ శోకం. ఎవడు తేలి ఉంటాడో అంటే ఎవడు అనుబంధములన్నీ ఈశ్వరుని యందుంచి తత్ప్రసాదముగా మిగిలిన వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమండి ఉండకూడదా అంటే, నేను అన్న మాట పట్టుకోవాల్సిమా? నేను గంభీరమైన మాట అన్నాను. ప్రధానమైన అనుబంధము ఈశ్వరుని యందు. కాబట్టి ఈశ్వర మీ ప్రసాదం నాకీ కొడుకు, ఈశ్వర మీ ప్రసాదం నాకీ కోడలు, ఈశ్వర మీ అనుగ్రహం నా కూతురు, ఈశ్వర మీ అనుగ్రహం నా అల్లుడు, ఈశ్వర మీ అనుగ్రహం నా మనవలు. ఇప్పుడు ఆయనకి అది ప్రసాదం. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూస్తాడో దాన్ని ఈశ్వర విభూతిగా అంత అనుగ్రహంగా, అంత ఆనందంగా చూస్తాడు తప్ప అంతకన్నా వ్యామోహంతో మాత్రం చూడడు. అందుకని తేల్తాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనసకాయ కొట్టడం గొప్ప కాదు, పనసకాయలోని పాలు చేతికి అంటుకోకుండా కొట్టడం గొప్ప. నూనె రాసుకుని చేతికి ఎవడు పనసకాయ కొడతాడో వాడి చేతికి ఏది అంటుకోదు. నూనె ఒక్కటి లేకపోతే పనసకాయ అంతా చేతికి అంటుకుంటుంది. చేతికి వ్యామోహం అంటుకోకుండా ఉండాలి అంటే, చేతికి అంటే నా ఉద్దేశ్యం మనస్సుకి నిర్వ్యామోహం కలగాలి. అది దేని వల్ల కలుగుతుంది అంటే అన్ని భావనలు ఈశ్వరుని యందు నిలబడిపోయినప్పుడు. అది ఆయనతో సంగము నిస్సంగమే. ఈశ్వరుడితోటి సంగము సంగములా కనపడిన నిస్సంగమే. ఎందుకంటే కొన్నిసార్లు కామములా కనపడిన నిష్కామమే. ఎందుకంటే నాకు ఏదో లౌకికమైన విషయముల మీద కామం ఉందనుకోండి, కామం ఈశ్వరుని యందు కామం ఉంటే కామం కాదది, ఉండవలసిన కామం, ఉత్తమ కామం. కాబట్టి అది కోరిక లేనితనమే అయిపోతుంది. కోపం అన్నాను అనుకోండి, తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం నాకు కోపం వస్తుంది, నాకు ఈ కోపం పోదా అసలు అని నా కోపం మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కోపం పోవాలని కోరకూడదు, ఆ కోపం ఉండాలి. అది ఉత్తమ కోపం. కాబట్టి ఉండి లేనిది అవుతుంది, ఉండి ఉత్తమ గుణం అవుతుంది. ఎప్పుడు ఒకప్పుడు దుర్గుణంగా ఉన్నది ఒకప్పుడు సుగుణం అవుతుంది. అలా ఎప్పుడు మారుతుంది జీవితం అంటే సమస్తము ఈశ్వరుని యందు న్యాసమైనప్పుడు. అలా ఆయన నిర్హేతుకమైన కృపని చూపించాడు ఒకప్పుడు సమస్త ప్రాణికోటి యందు. వీళ్ళకి షడూర్ములు ఉన్నాయి. షడూర్ములు అంటే ఆకలి దప్పిక, ఈ రెండు భరించడం విశేషమైనటువంటి కష్టం. సంస్కృతంలో ఏది అసలు అలవాటు పడడం, దేన్ని ఉపాసనలోకి తెచ్చుకోవడం, ఏది గుణముగా ప్రకాశించడం చాలా కష్టమో దాన్ని క్షకారంతో ప్రయోగిస్తారు. క్షమ అన్నాను అనుకోండి, ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు. కనపడ్డ ప్రతివాడి మీద కలియబడిపోవడానికి అహంకారం ఉంటే చాలు. నా అంతవాడిని నేను, వాడికేం తెలుసని తిరగబడిపోతూ ఉంటాడు. కానీ నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి, ఎంతో వినయం ఉండాలి. ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే. అందుకు కదా శంకర భగవత్పాదులు షట్పదీ చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలు పెట్టారు. క్షమ, క్షుత్ అంటే ఆకలి, అది అంత తేలిక కాదు. అలాగే క్షుధా, దాహం వేసిందనుకోండి, అంత తేలిక కాదు ఓర్చుకోవడం. అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు. ఓషధి అంటే అది
ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. రెండు, అది కొద్దిగా మిగిలే అనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఓషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి, దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకుని, ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఓషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసిన పండిన 10 బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్య భగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు. ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు. ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని, ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు. అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా. దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు, రెండవ వైపు నుంచి నేను ఇందాక 300 కిరణముల చేత దేవతలను, మనుష్యులను, పితృదేవతలను పోషిస్తాడన్ననే అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు. అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాల్ని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడి గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు. చల్లని కిరణములు కలిగిన వాడు అని. ఆయనకి సుధాధారలను విడిచిపెడుతుంటాడు. ఆయన కిరణములలోంచి అమృతం పడుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపద్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవా మూర్తిభేదాః అని అభిషేకం చేయడం వల్ల ఫలితం వస్తుందా, అభిషేకమునకు ధ్యానము చేత ఫలితం వస్తుందా అంటే యథార్థమునకు అభిషేకం చేత ఫలితం వస్తుందని చెప్పలా. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అసలు అభిషేకం చెయ్యడానికి ముందు ధ్యాన శ్లోకంతో నువ్వు శివలింగాన్ని ధ్యానం చేయడంలోంచి నీ కోరికలు తీరుతున్నాయి. శివం మంగళప్రదుడై ఆయన అందరికీ కూడా శుభంకరుడై మంగళములను ఇస్తాడు. కాబట్టి చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణములను తనవిగా చేసుకుని అమృత వృష్టిని కురిపిస్తాడు. ఇప్పుడు ఆ అమృత కిరణముల చేత ఓషధీతత్వాన్ని కల్పిస్తాడు. ధాన్యం పండుతోందనుకోండి, ఆ పండుతున్న ధాన్యం కొంతకాలం నిలవ చేసి తీసుకొచ్చి మళ్ళీ భూమిలో పెట్టి తడి తగిలితే అందులోంచి అంకురం వచ్చి ఒక్క వడ్డు గింజలోంచి కంకు పుట్టి కంకులోంచి మళ్ళీ ఇన్ని ధాన్యపు గింజలు ఎవరి అనుగ్రహం చేత వచ్చాయని అడిగారు. అదంతా సూర్యానుగ్రహమే. సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం చేత ఓషధీతత్వం ప్రకాశించి సమస్త భూతముల యొక్క ఆకలి తీరుతోంది. అంటే అటువంటి మహానుభావుడికి అన్నం పెట్టిన వాడికి, పోషించిన వాడికి, ఋతుకర్త అయిన వాడికి, ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞతా దోషాన్ని మనం పొందుతాం. అందుకని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో
ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు. కాబట్టి మహానుభావుడు అన్నదాత. ఆయన లోకమునకంతటికి అన్నం పెట్టాడు. అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి యందు ఒక తత్వం ఉంటుంది. ఆవిడ మాతృస్వరూపమై అందరికీ అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో, ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని, బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, కుడి చేతిలో గరిటె పట్టుకుని నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ, అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం మృతరస వృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్య సౌ భ్రామర్యం వా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు. అయితే ఇంతమందికి ఆవిడ అన్నం అలా ఎలా పెడుతుంటుంది? ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకుని పెడుతుంటుంది. పేరాల భరతశర్మ గారని మహానుభావుడు, అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి కవి. ఆయనకి అమ్మవారు ఒకరోజు కల్లోకి వచ్చి ఒకలా కనపడి, శర్మ పద్యం రాయి. ఆయన అలా పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా అని రాయడం మానేశారు. ఆవిడ వరుసగా 3 రోజులు కల్లోకి వచ్చి, శర్మ నేను వ్రాయమంటే నీకేమిటి అభ్యంతరం, రాయమని. అప్పుడు ఆయన అమ్మవారి అలకల మీద, ముంగురుల మీద ఒక పద్యం రాశారు. ఇప్పుడు సరే, నేను అమ్మవారి కేశపాశం గురించి మాట్లాడటం లేదనుకోండి, అందులో శారదానందలహరిలో పేరాల భరతశర్మ గారు ఒక మాట అంటారు. అమ్మ, ఒక్కడు ఏనుగుముఖంబున మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలు త్రావా జగమెంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము నీ అక్కున దాల్చకను నీ ఉరంబున దాల్చకనున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా, నీకు ఉన్నవి 2 స్తనాలు. స్తనముల చేతే కదా మాతృత్వం లోకాన్ని పోషించడం. అటువంటి తల్లివి 2 స్తనములతోటి లోకాన్నంతటినీ పోషించాలి. కానీ ఒక్కడు ఏనుగుముఖంబునను, నీ పెద్ద కొడుకు ఏనుగుముఖం ఉన్నవాడు, వాడు తొడ మీద కూర్చుని పాలలా తాగుతూనే ఉన్నాడు, వాడి ఆకలి తీరుతాడు. మరొక్కడు 6 ముఖాలతోడ, ఆ 2వ స్తనం వైపు కూర్చున్నవాడు 6 ముఖాలు ఉన్నవాడు, వాడు 1 ముఖంతో తాగుతాడు, 2వ ముఖంతో తాగుతాడు, మళ్ళీ 6వది అయ్యేటప్పటికి మళ్ళీ 1వ ముఖంతో మొదలు పెడతాడు. అమ్మ, వాళ్ళిద్దరే పాలు తాగుతుంటే జగమంతయు బిడ్డలు కన్న తల్లి అబ్రహ్మకీట జననివి నువ్వు, మరి మా అందరినీ ఎలా పోషిస్తావమ్మా అంటే, ఇనబింబము చంద్రబింబము తక్కక నీరంబునను దల్పకయున్న అహర్నిశల్ సతి. అహర్నిశల్ అని అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా అంటూ శంకర భగవత్పాదులు అద్భుతమైన శ్లోకం చేశారు. కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే, సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని స్తనమండలంగా ఉంచుకుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత తేజస్సుని సంతరించుకున్న చంద్రుడు సుధాకిరణుడై, అమృత కిరణుడై ఓషధీతత్వాన్ని కల్పిస్తే, వాటి చేత తినడం చేత ఆకలి తీరి శక్తి కలుగుతోంది. మళ్ళీ వాటిని తీసుకెళ్లి భూమిలో వేస్తే పంట పండి మళ్ళీ పంటలు వచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఇది ఎవరు చేశారంటే, ఆకలి కేకలు విని అయ్యో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని అనుగ్రహించినటువంటి సూర్యుడి వలన కలిగింది. ఈ ప్రస్తావన ఎందుకు రావలసి వచ్చిందంటే, మహాభారతంలో ధర్మరాజు గారికి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది. ఏమిటి ఆ సమస్య అంటే, ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యానికి వెడుతుంటే ఆయన వెనక కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నేను వెడుతున్నదే అరణ్యవాసానికి, అన్నీ విడిచిపెట్టేశాను, రాజ్యమా నా దగ్గర లేదు, బ్రాహ్మణుడికి అన్నం పెట్టకుండా నేను పాపం మూట కట్టుకోలేను, మీరు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టాను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, దుర్యోధనుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో మేము ఉండం, పరమధర్మాత్ముడమైనటువంటి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీతోనే మేము వచ్చేస్తాం. కాబట్టి మాకున్నదేమిటి వేదం, మాకున్నదేమిటి మంత్రం, మాకున్నదేమిటి స్వరం, దానితో మేము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధిస్తాం. అది ఎవరి కోసం సాధించాలి? ధర్మాత్ములైన వాళ్ళని రక్షించడానికి సాధించాలి. బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో. తనకున్నటువంటి మంత్రశక్తి చేత, ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్ములను కాపాడుతుండాలి. ఇప్పుడు
కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి, అందుకని నీతో మేము వస్తాం, నిన్ను విడిచి మేము ఉండం, వచ్చేస్తున్నాం. ఏమంటాడు ఆయన? రావద్దని ఏమంటాడు బ్రాహ్మణుల్ని? తను క్షత్రియుడు, క్షాత్రధర్మం. వెళ్ళారు అరణ్యంలోకి. ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని చూసి దిగులు పెట్టుకున్నాడు. వాళ్ళకి దిగులు లేదు. ఎందుకు దిగులు లేదు వాళ్ళకి అంటే, ఎవరు బ్రాహ్మణుడు అంటే నిత్యతృప్తి కలిగినటువంటి వాడు. వాడికి ఇది లేదని కాదు అసంతృప్తి, నాకేది లేదని తృప్తి. అది విచిత్రం. నీకెందుకు అసంతృప్తి లేదు అంటే, నాకు ఇది లేదంటే అసంతృప్తి. నాకు అసలు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదన్న వాడికి మీరు ఎలా అసంతృప్తి కల్పిస్తారు? వాడిని మీరు ఎలా ప్రసన్నుని చేస్తారు? వాడిని ప్రసన్నుని చేయడానికి ఏమి ఉండదు. వాడు పరమభక్తి తత్వం. వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి త్రేణుపులు వస్తుంటాయి. త్రేణుపులు అంటే పటికి బెల్లం నవిలిశాను అనుకోండి, మళ్ళీ పటికి బెల్లం త్రేణుపు వచ్చినట్టు వాడు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే తెలుస్తుంటాడు. అది కష్టమా సుఖమా అనవసరం. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకర. అటువంటి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడి పట్ల పరమేశ్వరుడు చాలా ప్రసన్నుడై వాడి వెంట తిరుగుతుంటాడు. వాడు తాపత్రయం అంతా ఏమిటి అంటే ధర్మాన్ని పట్టుకున్న వాడిని రక్షించాలి. కాబట్టి ఆయన నిత్యతృప్తుడు. ఆయనకి ఇవాళ ఏమీ దొరకలేదనుకోండి, పోన్లే, ఈశ్వరానుగ్రహం ఉపవాస ఫలితం లభించింది, భగవత్ స్మరణలో గడిపేద్దాం ఉంటాడు. మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది. బయటికి వచ్చి కూర్చున్నారు సూర్యుడిని చూస్తూ. అదేమిటండి 104 జ్వరం వస్తే సూర్యుడిని చూస్తూ కూర్చున్నారు, అలా కూర్చోకూడదు ఎండలో అన్నారు. నా జన్మలో పంచాగ్నిహోత్ర తపస్సు చేయలే, 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని సూర్యుడిని చూస్తూ తపస్సు చేయలే. చుట్టూ 4 అగ్నిహోత్రాలు పెట్టుకుంటే ఎంత వేడో ఒంట్లో అంత వేడుంది. ఇప్పుడు 104 జ్వరం. సూర్యుడిని చూస్తూ కాసేపు జపం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం అన్నా వస్తుంది, జ్వరాన్ని ఉపయోగించుకోవద్దు అన్నారు. ఇంకేం చేస్తారు మీరు? ఏం చేసినా తృప్తి. వాళ్ళకి ఏమొచ్చినా ఈశ్వరుడితోటే అనుసంధానం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడికి అల్లరి లేదు, నాకేం దొరుకుతుందని ఆయనకేం బెంగలేదు. ఆయన ఉపవాసం ఉండిపోకుండా చూడవలసినటువంటి వాడు క్షాత్రధర్మం ఉన్న ధర్మరాజు. కాబట్టి ఇప్పుడు ఆయన బెంగపెట్టుకున్నాడు, ఇంతమందికి అన్నం ఎక్కడ తేను? రాచరికమా లేదు, ఐశ్వర్యమా లేదు, ఎక్కడ పెట్టాను అని. అందుకు పురోహితుడు పక్కన ఉంటాడు. పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షులను అడిగాడు, ధౌమ్యుడిని అడిగాడు. పురోహితుడు కనుక ధౌమ్యుడు లేచి అన్నాడు, ఈ ప్రశ్న నీది కాదు ధర్మరాజా. ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందాయి సృష్టి జరిగినప్పుడు. ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు, ప్రతి పూట పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి మలమూత్ర విసర్జన చేయడం, ఆయన వైపుకి తిరిగి ఉమ్మి వేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే.
నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్న వాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే, అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి, దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి, బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి, భయపడినటువంటి వాడికి శరణ ఇవ్వాలి, చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలేస్తుంది, వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసేలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కాని నామములు గౌణములు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నామకరణం చేసి నాకు ఓ పేరు పెట్టారు కోటేశ్వరరావు అని. ఎందుకు అంటే ఎంతమందిలో ఉన్నా పేరు పెట్టి పిలిస్తేనే పలకడానికి. భగవంతుడికి ఎందుకు 1000 పేర్లు అంటే, భగవంతుడికి 1000 పేర్లు ఉండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకుండవో తెలుసా? ఆయనకి లేక కాదు నిజానికి, అలా మన కోసమే చెప్పాం. ఈ భగవన్నామం చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది, 116 కట్నం ఇస్తారు. ఎవరికైనా బహుమానం చేశారనుకోండి 116 ఇస్తారు. 116 గురువు గారికి కట్నం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నమిస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు వ్యక్తి. నేను అన్న మాటలు మరి మీరు పట్టుకుంటున్నారా అన్నది నాకు సంతోషమే, మీరు పట్టుకోగలిగిన సమర్థులు. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకు వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంత కాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు. నేను మీకు ఒక మాట బాగా చెప్పాలి అంటే, అథాంగ పూజ అని ఉంటుంది పూజ చేసే ముందు. ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా అని నామని చెప్పాను అనుకోండి. కామాక్షి పరదేవత ఆకుపచ్చటి పట్టుబట్ట కట్టు కూర్చుని ఉంటే, అమ్మవారి మెడలో పైకి మంగళసూత్రాలు శతమానాలు కనపడుతుంటే, ఇంతలా బంగారు తాడుకి మంగళసూత్రాలు వేసుకుని ఉంటే, నేను ఎదురుగుండా అమ్మవారి దగ్గర కూర్చుని పరమస్వతంత్రంతో నా మోకాళ్ళ మీద పైకి లేచి అమ్మవారి శతమానాలు ఇలా చేతులతో పట్టుకుని కాముణ్ణి కాల్చిన పరమశివుణ్ణి తపస్సుతో మెప్పించి మంగళసూత్రం కట్టించుకుని మాకు తండ్రిని పక్కన కూర్చోబెట్టుకుని లోకములను కన్న తల్లివమ్మ నువ్వు, నీ మంగళసూత్రం వెనక ఇంత వైభవం ఉంది, మహా ఇల్లాలివి, మహాపతివ్రతవి, అమ్మా నీ మంగళసూత్రం కదు లోకాలకి రక్ష
అని వంగి కళ్ళకద్దుకుని అమ్మవారి మంగళసూత్రాలు చల్లగా తగులుతూ ఉంటే కళ్ళకద్దుకుని అమ్మవారి గుండెల మీదకి మెల్లిగా ఇలా వదిలిపెట్టాను అనుకోండి. ఇప్పుడు కామీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అంటే తర్వాత నామం గుర్తొస్తుందా? అందులో రమిస్తున్నాను కాబట్టి నోరు కామీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అదే అంటుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.